అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకేం తెలుసు అన్న. అవునంట నేను అనుకుంటా. ఏమన్నా ఇల్లు ఉన్నాయా? సింగరేణి ప్రాంతంలో మోస్తరుగా కురుస్తున్న వర్షాలకు భూగర్భ గనులు, భూ ఉపరితల గనులు ఇప్పటికే అంతరాయం ఏర్పడింది. కోట్లలో నష్టం వాటిల్లినట్టు సింగరేణి అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓసిల్లో ఉత్పత్తి ఎక్కడిదక్కడ నిలిచిపోయిన పరిస్థితి, వర్షం కారణంగా బొగ్గు తీసడం కావచ్చు, అదేవిధంగా పలు కార్యక్రమాలు ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో అవి నిలిచిపోయినట్టు సింగరేణి అధికారులు చెబుతున్న పరిస్థితి. మనం ఒకసారి వివరాలు కనుక గమనించినట్టు కనుకైతే అటు బెల్లంపల్లి ఏరియా నుండి మొదలుకొని అటు గోలేటి వరకు ఓసీలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇటు శ్రీరాంపూర్ ఓసీ కూడా అంతరాయం కలిగింది, ఉత్పత్తి నిలిచిపోయినట్టు ఇప్పటికే సింగరేణి అధికారులు చెప్పారు. దాదాపుగా 3 నుంచి 5 కోట్ల మధ్య నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా అంతరాయం జరిగినట్టు చెబుతున్నారు. అటు గోదావరి అటు ప్రాణహిత ఉప్పొంగడంతో నీటి ప్రవాహం అధికంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏ సమస్య ఉన్నా వెంటనే చెప్పాలని చెప్పిన ప్రాణహిత పరివాహిక ప్రాంతం ఏదైతే ఉందో బెజ్జూరు, కౌటాల, దైగాం నుండి ఇటు మంచిరాలు, వేమనపల్లి, కోటపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు చెప్పాలని ఇటు చెప్పిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు వాస్తవికాలను మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మోస్తారుగా కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ జనజీవనం స్తంభించిందని కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా సింగరేణి మీద పడుతుంది. సింగరేణిలో కోట్ల రూపాయల నష్టం జరిగినట్టయితే ఒక ప్రాథమికంగా సింగరేణి అధికారులు అంచనాకు వచ్చిన పరిస్థితి. ఓసీలు శ్రీరాంపూర్ నుంచి మొదలుకొని అటు ఉల్లిపిట్ట, డోర్లి, దంతనపల్లి వరకు ఇదే పరిస్థితి, డోర్లి ఓసీ వరకు ఈ పరిస్థితి ఉన్నట్టయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనబడింది. ఏజెన్సీలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.